హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో 4 రకాల హెల్దీ రెసిపీస్ తయారు చేసుకుందాం. ఇవి లంచ్ బాక్స్లోకైనా బాగుంటాయి, డిన్నర్లోకైనా బాగుంటాయి. ఒంట్లో ఓపిక లేనప్పుడు చాలా సింపుల్గా కూరతో పని లేకుండా ఇలాగా డిఫరెంట్గా 4 రకాలుగా కొత్తగా తయారు చేసి చూడండి. పెసరపప్పు, కందిపప్పు, కొబ్బరి, మామిడికాయ ఈ 4 కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి బియ్యంతో కలిపి చేసినట్లయితే. ముందు ఒకటో రెసిపీ. ముందుగా దీనికోసం నేను పొయ్యి మీద ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం పల్లీలు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. మిరియాలు 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పు కొంచెం వేసుకోండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం వెల్లుల్లిపాయ రమ్మలో ఒక 6 వరకు వేసుకోవాలి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉపయోగించకుండా ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత మామిడికాయని తీసుకొని తురుము వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు కాకుండా తురిమి వేసుకోవడం వల్ల మనకి మధ్యలో తగలకుండా చక్కగా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని దీనిలో మనం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసేసుకోండి. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం గరం మసాలా పౌడర్ వేసుకున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ తురుము కూడా కలుపుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 గ్లాసున్నర వరకు నీళ్లు వేసుకోండి. ఇక్కడ నేను గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నాను. ముందే నానబెట్టని వాళ్ళు అయితే కనుక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా మరిగే వరకు రైస్ వేయకూడదు. మొత్తం నీళ్లు బాగా మరిగినట్లయితే మనకి బియ్యం మనకి చక్కగా పొడి పొడిగా వస్తాయి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత రైస్ని తీసుకొని వేసేసుకోండి. ఇక్కడ నేను అరగంట సేపు బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టి ఉంచుకున్నాను. కావాలనుకుంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. బియ్యం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 1 విజిల్ రానివ్వండి. 1 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు విజిల్ వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్ మొత్తం అంతా కూడా చల్లారిన తర్వాత మూత తీసి దీనిపైన కొత్తిమీర వేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఈజీగా చక్కగా పుల్లగా గరం మసాలాతో టేస్ట్గా ఉండేలాగా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు ఎటువంటి కూరతో పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోద్ది. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానిలో 2 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ మనం ఇంట్లో వాడుకునే రైస్ తీసుకున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. 2 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు కందిపప్పు తీసుకోండి. 2 కప్పుల బియ్యానికి కంపల్సరీ 1 కప్పు కందిపప్పు మాత్రం తీసుకోవాలి. ఈ ప్లేస్లో మసూర్ దాల్ అంటాం కదా, కావాలంటే అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకొని మట్టి అంతా పోయిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని 1 అరగంట సేపు నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల కందిపప్పు అంతా కూడా మనకి సాఫ్ట్గా అవుతుంది, ఉడికేటప్పుడు మెత్తగా అవుతుంది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో కావాలనుకుంటే బటర్ వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. ఇక్కడ నేను నూనె వాడకుండా నెయ్యితో చేస్తున్నాను. ఇక్కడ బియ్యం కందిపప్పు తీసుకున్నాను కాబట్టి పప్పుకి ఎప్పుడైనా కానీ నెయ్యి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో 2 యాలక్కాయలు, 6 లవంగాయలు వేసుకోండి. దాల్చిన చెక్క 1 చిన్న ముక్క వరకు వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు వేసుకొని మొత్తం అన్నింటినీ ఫ్లేవర్ దిగే వరకు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక 1 పించ్ వరకు, అంటే 1 చిటికెడు అంతా ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకోవడం వల్ల పప్పుకి సూపర్ టేస్ట్ వస్తుంది మనకి. తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచింది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగనివ్వండి, వేగే వరకు వేయించేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిపేసుకొని 2 బంగాళదుంపలు తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలు తీసుకోండి, ఎందుకంటే మనకి ఉడికిన తర్వాత మెత్తగా అయిపోద్ది కాబట్టి పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఇక్కడ మీకు దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు, బీన్స్ కానీ స్వీట్ కార్న్ కానీ. ఇక్కడ నేను గ్రీన్ పీస్ వేసుకున్నాను. తర్వాత ఒక 3 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలంతా కూడా మెత్తబడే వరకు వేయించేసుకోవాలి. వీటితో పాటు మంచి గుమగుమలాడడానికి ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ 2 వేస్తే అసలు టేస్ట్ అనేది పప్పులో తెలుసు కదా ఎంత టేస్ట్ వస్తుందో. ఇప్పుడు మొత్తం అంతా టమాటాలంతా మెత్తబడే వరకు వేయించేసుకోండి. దీంతోపాటు మనకి బంగాళదుంపలు కూడా కొంచెం మెత్తగా అవుతాయి. ఇవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ బియ్యం కందిపప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు పాటు కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేయించుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది, చూసుకుంటూ కలిపేసుకోండి. మరీ ఎక్కువ వేయించుకున్నా కానీ నల్లగైపోద్ది. 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీనిలో మనం 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి అడుగు వరకు కూడా. మనం ఒకేసారి నీళ్ళని వేసుకున్నట్లయితే మనకి పైకి వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి ముందు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు వేసుకోవాలి. అయితే ఇక్కడ మనం 2 కప్పులు బియ్యం తీసుకున్నాము, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం, మొత్తం 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి, డబల్ వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టిన వాళ్ళైతే కనుక 5.5 కప్పులు వేసుకోండి. ఎక్కువసేపు మనం నానబెట్టలేనట్లయితే కనుక కంపల్సరీ డబల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోండి. సరిపోనట్లయితే కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. తర్వాత దీనిలో కొత్తిమీర కాడలు కొంచెం వేసుకోండి. కొత్తిమీర కాడలు వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అంతా దిగుతుంది. తర్వాత నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం, పప్పు, ఈ రెండింటికి కూడా ఒకసారి చూడండి, ఇలా పట్టుకొని చూసినట్లయితే కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు పైన ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోండి. మొత్తం నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత బియ్యం కందిపప్పుని దీనిలో వేసేసుకోవాలి. చాలామంది పిల్లలకి పప్పు ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకి ఇలాగా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి విజిల్ కనీసం 3 విజిల్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 3 విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసుకోండి. 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారే వరకు మాత్రం కుక్కర్ తీయకూడదు, ఎందుకంటే పప్పు ఉంది కాబట్టి మనకు ఉడకడం కొంచెం ఆవిరిపోయే వరకు అలానే వదిలేయాలి, లేకపోతే గట్టిగా ఉంటుంది మనకి పప్పు. చూడండి, విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి, అన్నీ కూడా చక్కగా మెత్తగా అయిపోయాయి. అలానే మరీ మెత్తగా అయితే కిచడీలాగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఫైనల్గా దీనిపైన మనం నెయ్యి వేసుకున్నట్లయితే గుమగుమలాడిపోద్ది. తప్పకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొత్త రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని దీనిలోకి మనకి ఎటువంటి రైతాతో పని ఉండదు, ఇంకా కూరతో కూడా పని ఉండదు. కావాలంటే కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని ట్రై చేసి చూడండి. రుచికి రుచి, ఇంకా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. పిల్లలు తిన్ను అన్న వాళ్ళకి కూడా ఇలాగా పెట్టి చూసినట్లయితే సూపర్ టేస్టీగా ఉందని తప్పకుండా మెచ్చుకుంటారు. ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉందనుకోండి అప్పుడైనా, లేదంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగ ఒకసారి కొత్తగా డిఫరెంట్గా చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అరగంట సేపు నానబెట్టడం వల్ల మనకి రైస్ చక్కగా పొడవుగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూను మినప్పప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ మినప్పప్పును ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ మనం ఎటువంటి మసాలా దినుసులు ఉపయోగించకుండా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మినప్పప్పు ఒకసారి వేయించుకున్న తర్వాత దీనిలో వెల్లుల్లిపాయ రమ్మలు ఒక 8 నుండి 10 వరకు వేసుకోండి. అల్లం 1 ఇంచు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇలా వేయించడం వల్ల మనకి పచ్చివాసన ఉండదు. నెక్స్ట్ దీనిలో కొత్తిమీర కొంచెం వేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఎక్కువే వేసుకోండి, కాడలతో పాటే వేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకోండి.
ఇవి లేతవైనా పర్లేదు, ముద్రవైనా పర్లేదు. 2-3 నిమిషాలు వేయించండి. మరీ ఎక్కువసేపు వేయించకూడదు, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 2-3 నిమిషాలు బాగా వేయించుకొని దీనిలో ఒక 5 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. వేరొక పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను నూనె వేసుకోండి. నెయ్యి లేదనుకోండి మొత్తంగా 2 స్పూన్లు కూడా నూనె వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1 స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, జీలకర్రని వేయించుకోండి. వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే ఈ ప్లేస్లో పల్లీలైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఈ పోపులన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో మనం 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ ఉల్లిపాయలు కాకుండా 1 ఉల్లిపాయ వేసుకొని సరిపోతాయి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా బాగా వేయించుకోండి. ఇది వేగేలోపు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో ఆల్రెడీ వేయించుకున్నాం కదా కొబ్బరిని, ఇవన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోండి. మెత్తగా అయిపోవాలి మనకి పేస్ట్ అనేది. చూడండి మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. మరీ ఎక్కువసేపు వేయించకూడదు, 2-3 నిమిషాలు వేయించితే సరిపోతుంది. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లిని కూడా వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు. 2-3 నిమిషాలు బాగా వేయించేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇక్కడ మనం మసాలా ఏమీ వేయని అవసరం లేదు. పసుపు, కారం 2 వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే 1.5 గ్లాస్ అయినా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. నీళ్లు మరగకుండా మనం రైస్ అసలు వేసుకోకూడదు. నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే రైస్ వేసుకోండి, లేదంటే మనకి విరిగిపోయినట్లు అయిపోద్ది. చూడండి నీళ్ళన్నీ మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని దీనిలో వేసేసుకోవాలి. ఇక్కడ మనం కొబ్బరి పాలు కాకుండా కొబ్బరి పేస్ట్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మసాలాలు కూడా వేసుకోలేదు, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ రానివ్వండి. ఎక్కువ విజిల్ కాకుండా 1 విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కుక్కర్ చల్లారిపోయింది, మూత తీసి చూద్దాం. కొబ్బరి అంతా కూడా పైన లేయర్ లాగా వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకే 1 విజిల్ వేయించాం కదా, రైస్ కూడా చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చింది. ఎక్కువ విజిల్ వేయించామనుకోండి మెత్తగా అయిపోద్ది. అంటే మసాలాలు లేకుండా కొబ్బరితో హెల్తీగా ఇలా తయారు చేసుకోండి. ఇంకా మరియు పెసలు, ఈ 2 కాంబినేషన్లో ఇవాళ చాలామంది పెసలు అనేటప్పటికి తినకుండా ఉంటారు పిల్లలు, కానీ ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్గా 1 బౌల్ తీసుకొని దానిలో రైస్ తీసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. కావాలంటే మీరు డైలీ యూజ్ చేసుకునే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే నేను రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెసలు తీసుకుంటున్నాను. 2 కప్పులకి 1 కప్పు కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా శుభ్రంగా నీట్గా ఒక 2-3 సార్లు మట్టంతా పోయే వరకు క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా నీళ్ళన్నీ వంపేసుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. టైం ఉన్న వాళ్ళైతే 1 అరగంట అయినా నానబెట్టుకోండి. టైం లేకపోతే అప్పటికప్పుడైనా ఇది మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. దానిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. పెసలు తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ అయినా నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 3 అనాస పువ్వులు వేసుకోండి. తర్వాత దీనిలో దాల్చిన చెక్క 1 చిన్న ముక్క వరకు వేసుకొని 2 యాలక్కాయలు వేసుకోండి. లవంగాయలు 6 వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. వీటిని కూడా వేయించేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోండి. ఒకవేళ చెన్నై తీసుకున్నారనుకోండి 2 ఉల్లిపాయలు వేసుకొని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం
ఒక క్యారెట్ తీసుకొని వీటిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పెద్ద ముక్కలు కాకుండా క్యారెట్ మాత్రం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. తినేటప్పుడు పిల్లలకు నోటుకు తగిలితే తీసేయకుండా ఉంటారు. 3 పచ్చిమిరపకాయలని మధ్యకి కట్ చేసుకొని వేసుకొని వీటిని అన్నింటినీ కూడా వేయించుకొని తర్వాత ఒక టమాటాని తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. తర్వాత చెక్ చేసుకొని వేసుకుందరు. కానీ ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని మొత్తం అన్నిటినీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోండి. అల్లం కూడా మనకి వేగిపోవాలి. అల్లం వేగిన తర్వాత మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. అప్పుడే మనకి అల్లం వేగినట్లు. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా వేగిపోయింది చూడండి. కింద అల్లం పేస్ట్ కూడా అడుగు పెట్టకుండా ఉంది కాబట్టి అల్లం పేస్ట్ కూడా వేగిపోయినట్లే. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. మరీ ఎక్కువ మసాలాలు అయితే వేసేసుకోకండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం అంతటినీ కూడా బాగా కలిపేసుకోండి. కారం పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పెసలు బియ్యం కడిగి ఉంచుకున్నాం కదా, వాటిని వేసేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా దీనికి బాగా పట్టేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నట్లయితే చక్కగా మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. ఎక్కువ టైం ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కనీసం 2-3 గంటలైనా నానబెట్టుకోండి. పెసలు చక్కగా మెత్తగా త్వరగా ఉడికిపోతాయి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాము, 1 కప్పు పెసలు తీసుకున్నాం, మొత్తం 3 కప్పుల వరకు తీసుకున్నాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. అదే నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి 1 కప్పుకి 2 కప్పులు తీసుకోవాలి. అంటే మొత్తం మనం 2 కప్పుల బియ్యం, 1 కప్పు పెసరపప్పు కాబట్టి 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. అదే నానబెట్టి ఉంచుకున్నా కూడా తగ్గించి వేసుకోండి నీళ్ళు, లేదంటే మెత్తగా అయిపోద్ది. నానబెట్టనట్లయితే కనుక 1కి 2 వేసుకోండి. ఇలా మొత్తం నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం, చెక్ చేసుకొని వేసుకోండి. ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి చూసి వేసుకోండి. తర్వాత కొత్తిమీర తీసుకొని కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను. కొత్తిమీర కాకుండా కాడలతో పాటు వేసేసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. మూత తీయగానే మనకి డిఫరెంట్గా స్మెల్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం పెసరపప్పు బియ్యంతో తయారు చేసుకున్నాం, ఇంకా బిర్యానీ స్మెల్ లాగా వస్తుంది. కానీ మనం తయారు చేసుకుంది మాత్రం బియ్యం మరియు పెసలతో. లంచ్ బాక్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయవలసిన చాలా కొత్త రెసిపీ అనమాట. ఇక్కడ పెసలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయి చూడండి. పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోయింది, అంటే చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసలు బియ్యంతో ఇలా డిఫరెంట్గా చేస్తుండే. వీడియో నచ్చితే తప్పకుండా ఈ 4 రకాల కొత్త రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.